కిషన్రావుపేటకు చెందిన నల్లూరి మల్లేష్ అనే 26 సంవత్సరాల యువకుడు నేతకానికి హత్య చేయబడ్డాడు. దాని మీద అతడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము హత్య కేసు మరియు ఎస్సీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాము. ఇటు దర్యాప్తులో భాగంగా అతన్ని చంపిన వారు అదే గ్రామానికి చెందిన నైనాల రాజిరెడ్డి అలియాస్ రాజయ్య, నైనాల వాళ్ళ తమ్ముడు నైనాల మల్లారెడ్డి అలియాస్ మల్లేష్ మరియు వాళ్ళ స్నేహితుడు హరీష్ మరియు అతని కొత్తపేట విలేజ్ వీళ్ళు చంపినారని తెలిసింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఎవరైతే ఏమన్నాడో అతని బిడ్డ ఉంటుంది. ఆ బిడ్డకును ఈ మృతుడికి గత 2022 సంవత్సరం నుంచి ఈమెను ప్రేమ పేరుతోటి వెంబడి పడుతుందని చెప్పేసి వాళ్ళ ఫిర్యాదులు గతంలో 22 నుంచి పోలీస్ స్టేషన్లో రావడం జరిగింది. దాని మీద 4-5 కేసులు కూడా రిజిస్టర్ అయినాయి. తర్వాత ప్రతిగా కూడా ఏంటంటే మృతుడు A1 and A2 మీద కూడా ఎస్సీ కేసు పెడతారు. దాంట్లో ఇద్దరు కూడా రిమాండ్ అవుతారు. తర్వాత మనస్పర్ధలు అట్నే కొనసాగుతున్నాయి. మొన్నటి రోజు 17వ తారీఖు రోజు ఎవరైతే మృతుడు ఉన్నాడో ఈ A1 ఇంటికి రాజయ్య ఇంటికి వెళ్ళి వాళ్ళ బిడ్డను బెదిరించిందని చెప్పేసి ఆమె A1కి ఫోన్ చేస్తుంది. మల్లారెడ్డి రాజయ్యకి ఫోన్ చేస్తే అతను ఆటో డ్రైవర్ ఒక కాల్ ఉండదు అతను ఆటో డ్రైవర్ బంద్ చేసుకుని లక్ష్యం పెట్టుకుంటే ఆ ఫోన్ కాల్ అందుకొని వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి నువ్వు ఇంటికి రా అని చెప్పేసి వాళ్ళ తమ్ముడికి అంటే వాళ్ళ తమ్ముడు మల్లేష్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ హరీష్ కలిపి కిషన్రావుపేటకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇద్దరు మళ్ళీ వేధిస్తున్నాం అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్దామని చెప్పేసి రమ్మంటే పాత కాగితాలు తీసుకుని రమ్మని చెప్పేసి వీళ్ళిద్దరు A1 అక్కడే ఆటో ఉండి A2 A3లు మోటార్ సైకిల్ మీద వస్తుంటారు. ఈయన కాగితాల గురించి వెనకాల ఉంటారు. ఈ A2 A3లు మోటార్ సైకిల్ మీద వస్తుంటే వెల్గటూరు బ్రిడ్జ్ దగ్గర మృతుడు కనిపిస్తే అతను మోటార్ సైకిల్ ఆపి అతను దొరకబట్టి గొడవ అవుతుంది. ఆ ఘర్షణలో వీళ్ళిద్దరు A2 A3 మృతుడిని కొడతారు. ఈలోపు అతనికి ఫోన్ చేస్తారు A1 ఇద్దరు ఇక్కడ దొరకబట్టిన అంటే అతను ఇమ్మీడియట్ ఏంటంటే ఆ కాగితాలు అక్కడ పడేసి ఇంట్లోకి వెళ్ళి ఒక కత్తి తీసుకొని ఆటోలో పెట్టుకొని వస్తాడు. వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఘర్షణ అవుతుంది. అక్కడ చుట్టుపక్కల వారందరూ జమ అవుతారు. జమ అయిన తర్వాత మీరు అందరూ ఎందుకు కొట్టుకుంటారు పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంటే అక్కడ ఉన్న వాళ్ళు ఒకరు 100 కాల్ చేస్తారు. ఇదో పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళు లేట్ అవుతుందని చెప్పేసి మేము పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నామని చెప్పి మృతుడిని A2 A3 వెనకాల కూర్చొని పెట్టుకుని A1 డ్రైవ్ చేసుకుంటూ వచ్చి పోలీస్ స్టేషన్కి అని చెప్పి అక్కడికి తీసుకొస్తారు. కానీ పోలీస్ స్టేషన్ కాకుండా కోట్లింగాల రోడ్డు పాత వైన్ షాప్ వెనకకి తీసుకెళ్ళి అక్కడ ఆపి ముందున్న కత్తితోటి ఇంకా ఆటోని అతన్ని 2-3 సార్లు నరుకుతారు. దాంట్లో భాగంగా హరీష్ అనే వ్యక్తి కూడా కుడి చేయి గాయమైంది. తర్వాత అతన్ని ఆటోలో వెళ్ళి దించి విచక్షణ రహితంగా నరికి చంపి అక్కడ పడేసి పారిపోతారు. ఈరోజు మేము సమాచారం మేరకు ధర్మపురి సి రామనరసింహారెడ్డి గారు మరియు వెలుగటూరు ఎస్ఐ ఉమాసాగర్ నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఆటోను హత్యకు ఉపయోగించిన కత్తి మరియు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు కోర్టుకు రిమాండ్ తరలిస్తారు.